ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 11వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకొక బ్రేకింగ్ న్యూస్ ఉంది. అయితే ఎటువంటి బ్రేకింగ్ న్యూస్ ని మీరు వినబోతున్నారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక విషయంలోకి వస్తే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం అంటే 2025వ సంవత్సరం జూలై 11వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం ఒక బ్రేకింగ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అంటే మీ యొక్క సన్నిహితులకి సంబంధించింది కానీ, స్నేహితులకి సంబంధించింది కానీ, లేదా మీరుకు పొరుగు కుటుంబ సభ్యులకి సంబంధించింది కానీ, మీ యొక్క బంధువులకి సంబంధించింది కానీ ఒక బ్రేకింగ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారు. అంటే ఈ విధంగా జరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఊహించని ఒక వార్తను వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే ఇది మీరు ఎప్పుడూ కూడా ఊహించలేదు, ఈ విధంగా జరుగుతుందని మీరు కలలో కూడా అనుకోలేదు. అటువంటి ఒక వార్తనైతే ఈ రోజు మీరు వినబోతున్నారు. అలాగే మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో మీకు పరిచయం ఏర్పడబోతుంది. వారు మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలను సృష్టిస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో మాత్రం వారి వల్ల మీకు మేలు కలిగే పరిస్థితులు కూడా ఉండబోతున్నాయి. వారు మీకు అత్యంత ఆప్తులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశికి చెందినటువంటి విద్యార్థులు ఏవైనా పరీక్షలు రాసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ రోజు అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు. అలాగే ఉపాధ్యాయుల నుండి చక్కటి మద్దతు మీకు లభిస్తుంది. ఏ నోటిఫికేషన్ విడుదల కావాలని మీరు ఆరాటపడుతున్నారో దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ ని కూడా పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క సింహరాశి వారు రాజకీయ రంగంలో ఉన్నవారు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకోవాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారిని కలుసుకునే ఒక సదవకాశం వీరి ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు అకస్మాత్తుగా మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే కుటుంబ సభ్యుల్లో గొడవల కారణంగా దూరంగా ఉంటున్న వ్యక్తులు ఈరోజు మీ యొక్క గొడవలను పరిష్కరించుకొని తిరిగి మీ యొక్క బంధాలను నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నారని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు తొలగిపోతాయి. మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలకి మీరు చెక్ పెట్టబోతున్నారు. ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారు. ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువనిచ్చి మీ యొక్క జీవితాన్ని ఆనందంగా గడిపే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం తోటి ఉద్యోగస్తులతో మీకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి. పై అధికారుల ప్రశంసలు మాత్రం మీకు దక్కబోతున్నాయి. ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీ యొక్క జీవితంలో ఒక చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది. కానీ ఒక వ్యక్తికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ ని అంటే మీరు ఊహించని ఒక వార్తను వినే అవకాశాలైతే ఈ రోజు తన ఫలాల్లో ఉండబోతున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. ప్రతినిత్యం సూర్య భగవానుణ్ణి ఆరాధించండి. సూర్యారాధన అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి,
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.